ఆమెతో ప్రేమలో పడేటప్పుడు ఆమె ఫ్యామిలీని కానీ బ్యాక్గ్రౌండ్ని కానీ చూడలేదు. లెక్కలు చూసుకుని పుట్టేది అసలు ప్రేమే కాదు, నాది అన్కండిషనల్ లవ్ అని చెప్పాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్కి ముఖ్య అతిథిగా హాజరైన అతడు విద్యార్థులతో మాట్లాడుతూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు. జీవితంలో అతి ముఖ్యమైన 5 విషయాలను గురించి వివరిస్తూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. కుటుంబం, చదువు, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ చాలా విలువైనవన్నారు. రామ్ చరణ్ నోటి వెంట ప్రేమ అనే మాట రాగానే విద్యార్థులంతా ఉత్సాహంగా ఈలలు వేశారు. దాంతో రామ్ చరణ్ చిన్న సైజు లవ్ గురు అయిపోయారు. ప్రేమలో పడటం అనేది అందరికీ జరిగేదే, అయితే జీవితం ఎప్పుడూ మన ఆధీనంలోనే ఉండాలి. ఏదైనా మన లక్ష్యానికి విఘాతం కలిగించేలా ఉండకూడదు అంటూ వివరించారు. ఉదాహరణకు నా ప్రేమ కథే తీసుకుంటే, మల్లారెడ్డి గారు చెప్పినట్లు నేను ఉపాసనను లెక్కలు చూసుకుని ప్రేమించలేదు, అంతస్తు చూసి పెళ్లి చేసుకోలేదు, మాది నిజమైన ప్రేమ అన్నారు. అంతకుముందే ఎంపీ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకుని జాక్పాట్ కొట్టారన్నారు. మల్లారెడ్డి కామెంట్ను సున్నితంగా ఎత్తి చూపుతూనే తన ప్రేమ కథ చెప్పి విద్యార్థులను మెప్పించారు రామ్ చరణ్. ఏ బంధమైన లెక్కల మీద నిలబడినది, నిజమైన ప్రేమే బంధాలను నిలబెడుతుందంటూ చరణ్ చెప్పిన మాటలకు విద్యార్థులు రెట్టించి ఉత్సాహంతో చప్పట్లు చెరిచారు. అభిమాన తార రాకతో కాలేజీ ఆవరణమంతా హంగామా చేశారు విద్యార్థులు. టైం 2 రకాలు, ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.